సాక్ష్యానికి పనికిరాని కాగితాన్ని పట్టుకొని అసెంబ్లీ సాక్షిగా బాబు గారు ఇంతలా నమ్మించగలరా? ఆ రిపోర్టు వెనక ఉన్న అసలు నిబంధనలు చూస్తే ఎవరైనా తల పట్టుకోవాల్సిందే. ఆ షాకింగ్ నిజం ఏంటో మీరే చూడండి. సొంతంగా చెప్పిన విషయం కాదు, అది భగవంతుడు నా దగ్గర ఆ మాట ఆ రిపోర్ట్ విషయాలు చెప్పించాడు తప్ప ఇంకోటి కాదు. దాని మీద ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, ఈ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఆ రోజు నేను మాట్లాడానని మరొక్కసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క భక్తులకు కూడా ఈ విషయమే నేను విజ్ఞప్తి చేస్తున్నాను. The test report shall not be produced wholly or in any part of in any manner whatsoever by anyone and cannot be used as an evidence in any court of law unless required as per directions in any court. Because శాంపిల్స్ కోర్టు ప్రకారం లిఫ్ట్ చేయలేదు, ఒక ప్రొసీజర్ ప్రకారం లిఫ్ట్ చేయలేదు కాబట్టి దీన్ని కోర్టులో ఎవిడెన్స్ కింద వాడటానికి కానీ, దీన్ని ఎవిడెన్స్ కింద పబ్లిష్ చేయడానికి కానీ, దీనికి ఒక ఎవిడెన్స్ వాల్యూ ఉందని కానీ ఏది కూడా మేము చెప్పటం లేదు. అంటే ఇది సాక్ష్యానికి పనికిరాదు. ఇది రాశారు అండి, నేను నా పదాలు కాదు ఇవి. ఎన్డీడీ రిపోర్ట్లో నేను చదువుతున్నది. బహుశా ఇదే కాపీ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చదువుంటారు. దిస్ ఈస్ అ రిపోర్ట్ గివెన్ బై అన్ అఫీషియల్ లాబొరేటరీ. శారదా బాబు గారి రాజకీయం పేపర్లోనే సాక్ష్యానికి పనికిరాదని రాసి ఉన్న అసెంబ్లీలో మాత్రం దాన్ని పట్టుకొని ఊదరు కొట్టేశారు. నిజం ఎప్పులాంటిది బాబు గారు, అది ఏదో ఒక రోజు ఇలా పాస్అవుట్ అయ్యి బయటపడాల్సిందే. ఇలాంటి పదునైన నిజాల కోసం ఇప్పుడే మన పాస్అవుట్ పంచ్ 24ని సబ్స్క్రైబ్ చేసుకోండి.